హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెయిన్ ఫ్రై అండి. ఓసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఒకటే మేకది బ్రెయిన్ తీసుకున్నానండి. దీన్ని ఒక 2 times వరకు ఫ్రెష్గా కడుక్కున్నాను. ఇప్పుడు కడుక్కొని పక్కకు పెట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొన్ని మిరియాలు, ఒక 4-5 వరకు పచ్చిమిర్చి అండి, ఇలా 2 ముక్కలుగా చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక 2 tablespoon వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కొద్దిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చిది, అది దీంట్లో వేసేసుకోవాలి. ఇది కూడా ఒక 2 minutes వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడుగు పెట్టుకున్న బ్రెయిన్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మొత్తం నిదానంగా కలుపుకోవాలండి, లేదంటే మొత్తం కూడా చిదిగిపోయినట్టు అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టేసి 5 minutes ఇలా మూత పెట్టేసుకుందాం. 5 minutes తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. చూసారా, ఇలా మనకి బురుగు అనేది వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా ఇలా కలుపుకోవాలి. మరొకసారి మూత పెట్టుకొని ఒక 5 minutes చూసుకుందాం. చూసారు కదా, మరొక 5 minutes తర్వాత కొద్దిగా ఇలా బురుగు అయితే కనిపిస్తూ ఉంటుంది. మరొకసారి ఇలా కలుపుకోవాలండి. అంతా ఒకసారి కాకుండా ఇలా స్పూన్తో మెల్లిమెల్లిగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేయాలండి. ఒక 1/2 spoon వరకు పసుపు, 1/2 spoon వరకు ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకోండి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 5 minutes తర్వాత మనకి ఇలా దగ్గరగా అవుతుంది. అలాగే కింద అడుగు అనేది అంటుతుందండి, కాబట్టి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 minutes వరకు మూత పెట్టేసుకుంటున్నాను. ఎంతేనండి, 5 minutes తర్వాత మూత తీసి చూసుకోవాలి. బ్రెయిన్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఎంతో టేస్టీగా బాగుంటుంది. అసలు బ్రెయిన్ నచ్చని వారు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. మరి మీరు ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.